ఆ తన బిడ్డని చూసుకుని అమ్మ నా బిడ్డడు అని అమ్మ సంతోషించి స్తన్యమును నోట్లో పెట్టగానే మొట్టమొదట ఒక పసుపు రంగు జిగురు పదార్థం ఒకటి అమ్మ స్తన్యంలోంచి విడుదలవుతుంది. అది నాలుకకి తగలగానే అంతే, మళ్ళీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మూత్రపిండాలు, గుండె అన్నీ పనిచేసి లోపల ఉండిపోయినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి బతుకుతాడు, బతికి ఊపిరి పోసుకుంటాడు. ఈశ్వరుడు అలా శరీరాన్ని పుణ్యకర్మ చేసుకోవడానికి ఇచ్చి, ఉరే ఉద్ధరణ పొంది నాలో కలిసిపో, ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా. అందుకే మీకు ఏ దేవాలయంలోకైనా సరే గర్భాలయ ప్రవేశ ద్వారమే నిష్క్రమణ ద్వారం తప్ప గర్భాలయంలోకి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోవడానికి తలుపు ఉండదు. ఎందుకో తెలుసా అండి? మీ ప్రయాణం అంతా దేనికి అంటే ఆ గర్భాలయంలోకి చేరిపోవడానికి అంతే. గర్భాలయం దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు మనుష్య జీవితంలో. అందుకే గర్భాలయం వెనకాల తలుపెట్టి అందులోంచి బయటికి వెళ్ళండి అని ఇంకొంచరు. ఆలయానికి ఆగమం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి లక్ష్యం అంతే.